ఆ బోలే బాబా ఒరోగోనిక్ డైరీ ఉత్తరాఖండ్లోది, దాంట్లో ఉన్నటువంటి ఓనర్లు అందరూ లేకపోతే యాజమాన్యం వైష్ణవి డైరీ యాజమాన్యం ఒకడా కాదా? ఒకడే కదా. ఏఆర్ డైరీకి మీరు తిప్పు పంపినటువంటి ఏఆర్ డైరీకి సిబిఐ సిట్టు ఏం చెప్పింది? బోలేబాబా సప్లై చేశాడు, బోలేబాబా నుంచి ఏఆర్ డైరీ తిరుపతికి పంపించింది, దాన్ని వెనక్కి పంపిస్తే బోలేబాబా వాడు అక్కడికి కాదు మీకు వైష్ణవికి పంపండి, ఇక్కడ దాకా అక్కర్లేదు అన్నాడు. వైష్ణవికి వెళ్ళి వైష్ణవి నుంచి తిరుమల తిరుపతికి వచ్చింది, వాడేశారని చెప్పని సిట్ సిబిఐ సిట్ చెప్తుంది కదా. మరి బోలేబాబాకి వద్దామా? ఈ బోలేబాబా ఎవడు? పొమిల్ జైను విపుల్ జైను. ఈ పొమిల్ జైను విపుల్ జైన్ ఎవరు? బోలేబాబా ఓనర్లు. ఈ వైష్ణవి ఓనర్లు ఎవరు? పొమిల్ జైను విపుల్ జైను. బోలేబాబా ఉత్తరాఖండ్ బోలేబాబా ఆరోగానిక్ కి ఆళ్లే ఓనర్లు, వైష్ణవికి ఆళ్లే ఓనర్లు. వైష్ణవికి బాబా ఎవడు? వైష్ణవి పార్ట్నర్ ఎవడు? చూస్తారా? ఇవాళ దొంగ ఒకడు దొంగ అని మాట్లాడుతున్నాడు అసెంబ్లీలో. ఆ ఫోటో వేయండి ఒకసారి, మొత్తం వైష్ణవి డైరీ ఫోటోలన్నీ వేయండి ఒకసారి. వైష్ణవి డైరీ ఫోటోలు స్లోగా కంగారు ఎందుకే? పవన్ కళ్యాణ్ లాగా నీకు కంగారు లాగా ఉంది. కంగారుగా మెట్లు కడిగేసినట్టు నువ్వు కూడా కంగారుకి వెళ్తావు. ఇది వైష్ణవి డైరీ వెబ్సైట్ లో ఉన్నటువంటి ఫోటోలు. నెక్స్ట్ ఫోటోకి వెళ్ళండి ఒకసారి చూడండి. మొత్తం వైష్ణవి డైరీలో ఉన్నటువంటి ట్యాంకర్ల ఫోటోలు, ట్యాంకర్ల నంబర్లు. నెక్స్ట్ ఫోటోకి వెళ్ళండి. వైష్ణవి డైరీలో ఉన్నటువంటి లోపల ఎక్కడిది ఇది? పునబాక ఉంది చూడండి. పునంబాక పునం అమ్మలేదు, పునబాకే. పునబాకో కానీ ఆ తలుపు మీద చూడండి ఒకసారి. ఈ తలుపు మీద ఏంటిది లోగో కనపడుతుందా? ఈ తలుపు మీద లోగో. అదేదో ఇవాళ ఒక అసెంబ్లీలో ఒక మాట్లాడాడు, ఒక ఆడదాగా ఉంది కంపెనీ, అది కాదా? సరే నెక్స్ట్ దానికి వెళ్ళండి, ఇంకో ఫోటోకి వెళ్ళండి. అద్దుకు అది చూడండి ఒకసారి. వైష్ణవి డైరీలో సరుకు ఎక్కిస్తుంది లోపలికి. వైష్ణవి డైరీ నుంచి సరుకు ఎక్కించుకుంటున్నారు. ఎవరిదది? ఎవడా బాబాయ్ గాడు? ఇవాళ అసెంబ్లీలో పెద్ద రంకిలేశాడు. జూమ్ చేయటానికి లేదా మన దగ్గర? చూడండి బాబాయ్, ఇది వైష్ణవి డైరీలో ఉన్నటువంటి వెబ్సైట్ లో ఉన్న ఫోటోలు. నేనేం గ్రాఫిక్స్ కాదు, కావాలంటే మీరందరూ కూడా కొట్టుకోవచ్చు. చూడండి ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో ఇవాళ చంద్రబాబు చుట్టూ ఉన్నారు. చంద్రబాబు ఎటువంటి వాడు, చంద్రబాబు చుట్టూ ఉన్న వాళ్ళు చూడండి. నెక్స్ట్ దానికి వెళ్ళండి. నెక్స్ట్ తలుపులు ఉన్నాయి కదండి, కంపెనీ తలుపులు ఉన్నాయిగా, గేట్లు ఎత్తేసారు. ఆ ఫోటో కూడా మీరు ఏదైతే 4 ట్యాంకర్లు ఏఆర్ డైరీ సప్లై చేసిన 4 ట్యాంకర్లు వెనక్కి వెళ్లి మళ్లీ దాంట్లో సైలోసుల్లో నింపి మళ్లీ తిరుపతి శ్రీవారికి 4 కల్తీ నెయ్యి, ఏదైతే కల్తీ నెయ్యి అంటున్నారో లేకపోతే కొవ్వు నెయ్యి అంటున్నారో అది సప్లై చేసేశారో ఆ డైరీ చూడండి. తలుపు మీద ఎవడ? ఆ తలుపు మీద వైష్ణవి బొమ్మ. ఈ తలుపు మీద ఈ బొమ్మ ఎవరిది? బాబాయిది. చూడండి వీళ్ళ అక్రమ సంబంధాలు, వీళ్ళ మాఫియా బుద్ధులు, దుర్మార్గందరూ వీళ్ళయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం అంటారు. వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళని చెప్పండి. వీళ్ళందరూ హిందువులేగా, ఏం చేస్తున్నారు దేవుడికి? ఇది మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారుగా, వైష్ణవి డైరీ అనే దాంట్లో అసలు ఏఆర్ డైరీలో పాలే లేవు, నెయ్యి అసలే లేదు, అంతా కెమికల్స్.
పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, యాసిడ్లో అంటే లెట్రిన్లు కడిగేటువంటి ఆ యాసిడ్తో కలిపేశారన్నారు. ఎవరు వీళ్ళందరూ? సరే, ఇంకోటి కూడా చెప్తాను. ఈ వైష్ణవి డైరీ లేదా భోలేబాబా డైరీ, పొమిల్ జైను, విపుల్ జైను, వీళ్ళిద్దరికీ హెరిటేజ్ లో వాటాలు ఉన్నాయా లేవో చెప్పమని అడుగుతున్నాను. నేను ఉన్నాయని చెప్తున్నాను, ఉన్నాయా లేవో చెప్పండి. తప్పు అయితే తప్పు, వెనక సారీ సార్ చంద్రబాబు గారు అంట. నేను కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాడే, నేను ముఖ్యమంత్రి అన్నానా? నేను అనలేదు కదా. నేను కూడా చెప్తాను, నేను అనలేదు, సారీ అండి చెప్తాను, సారీ అని చెప్తాను. ఈ పొమిల్ జైన్, విపుల్ జైన్, భోలేబాబా డైరీ, భోలేబాబా ఆర్గానిక్, అలాగే వైష్ణవి డైరీ, ఈ రెండిటి యొక్క యాజమాన్యం పొమిల్ జైన్, విపుల్ జైన్, వాళ్ళకి హెరిటేజ్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేవా చెప్పే ధైర్యం ఉందా మీకు? లేదా లేదా సరే, భగవంతుడు ఉన్నాడు, పర్లేదు, కలియుగ దైవం ఉన్నాడు కదా. ఇక ఏఆర్ డైరీస్, ఏఆర్ డైరీ గురించి కూడా చాలా మాట్లాడారు. ఏమని? భోలేబాబా అని సిఎఫ్టిఆర్ఐ అంటే మైసూరుకు సంబంధించినటువంటి సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ రిపోర్ట్లో భోలేబాబా తప్పు వచ్చింది కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేసి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేది అసెంబ్లీలో, ఏఆర్ డైరీని, వైష్ణవి డైరీని పిలుచుకుని మ్యాచ్ ఫిక్సింగ్ చేసి మాల్గంగాని వీళ్ళందరితో సప్లై చేశారు అని మాట్లాడారు. నేను అడుగుతున్నా, ఏఆర్ డైరీ అనేది జగన్ గారికి దగ్గర, చంద్రబాబు నాయుడు గారికి దగ్గర, ఎవరికి దగ్గర? చంద్రబాబు నాయుడు గారు మీకు నిజంగా అంతరాత్మ అనేది ఉంటే, మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి కనుక మీరు నమ్మేవాళ్ళు అయితే, నిజంగా దేవుడి పట్ల మీకు అంత అపారమైన భక్తి ఉంటే, ఏఆర్ డైరీ ఓనర్ అయిన రాజు రాజశేఖర్ పరిచయం ఉన్నాడా లేడా? ఎప్పుడు కలిశారా, కలవలేదా? డిండిగల్లో హెరిటేజ్కి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, డిండిగల్లో హెరిటేజ్ కంపెనీకి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, పాల ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీని కట్టించింది ఎవడో దగ్గరుండి? ఎవడు కట్టించాడంటున్నా? గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు గుర్తుందా? డిండిగల్లో హెరిటేజ్ ఫ్యాక్టరీని ఎవడు కట్టించాడో గుర్తుందా? గుర్తుకొచ్చాడా రాజశేఖర్ గుర్తు రాలేదా? భగవంతుడు ఉన్నాడు, ఏం పర్లేదు. అలాగే ఆయన మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, నిబంధనలన్నీ సడలించారు, నాణ్యతా ప్రమాణాలను తగ్గించారు అని నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అసెంబ్లీలో. నేను అడుగుతున్నాను, ఈ ఫైల్స్ ముందే డైరెక్ట్ గా మీరు రాసే దమ్ము ఉంటే, చూపించే సత్తా ఉంటే మీడియా మొత్తానికి చూపించండి మొత్తం. అసలు జగన్ గారి గవర్నమెంట్ లో నిబంధనలు సడలించారు అంటే ఎప్పుడు సడలించారు? ఆ సడలించటానికి దానికి ముందు చరిత్ర ఏంటి, దాని నేపథ్యం ఏంటి, దాని తర్వాత నిబంధనలు మళ్ళీ టైటన్ చేసింది ఎప్పుడు, మళ్ళీ కట్టడి చేసింది ఎప్పుడు? అంతా జగన్ గారి గవర్నమెంట్లోనే. జగన్ గారు ఏ నిబంధనలు అయితే పొందుపరిచాడో మళ్ళీ, అంటే జగన్ గారి ప్రభుత్వంలోని టీటీడీ పాలక మండలి ఏ నిబంధనల మేరకు మార్పులు చేసి నిబంధనలు కఠినతరం చేశారో, ఇవాళకి అదే నిబంధనలు ఉన్నాయి కదా, నువ్వేమన్నా మార్చావా అని అడుగుతున్నాను. జగన్ గారి గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేసిన నిబంధనల మేరకే నెయ్యి కొనుగోలు చేస్తున్నారు, టెండర్లు పిలుస్తున్నారు కదా. ఇక సరళీకృతం చేశారని చెప్పి మాట్లాడారు. సరళీకృతం ఎందుకు చేశారు? పర్చేజ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, నెయ్యి కొనుగోలు కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అసలు కాంపిటీషన్ జరగట్లేదు,